హలో అండి, అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అంటే తీపి, చేదు, వగరు, కారం, పులుపు, షడ్రుచుల సమ్మేళనం అంటారు కదా. మన జీవితంలో అలాగే సుఖము, దుఃఖము, బాధ, సంతోషం అన్నీ ఎలా ఉంటాయో వాటికి నిదర్శనంగానే ఉగాది పండుగ సెలబ్రేట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ మా వారే చేస్తారండి ఉగాది పచ్చడి. నేను అన్నీ రెడీ చేసి పెడతాను, తనే చేస్తారు. మంచిగా కొత్త కుండలో చేస్తే అండి మంచిగా ఒక 1-2 అవర్స్లో చల్లగా అయిపోయి పచ్చడి భలే టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడు అండి మా నాన్నమ్మ పెద్ద కుండలో చేసేదండి, పెద్ద గ్లాసులతో తాగేవాళ్ళము. ఇప్పుడు కొంచెం ఫ్యామిలీస్ అన్నీ చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయి కొంచెం కొంచెమే చేసుకుంటున్నాము. నేను పూర్ణాలు కూడా చేస్తానండి ఎవ్రీ ఇయర్, పూర్ణాలు కానీ భక్షాలు కానీ. సో మినపప్పు దోశ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను, మినపప్పు బియ్యంతో. శనగపప్పు రెడీ చేస్తున్నాను పూర్ణాల కోసము. శనగపప్పు అండి మంచిగా లేవగానే నానబెట్టేసి ఎసరు పోసి పప్పును కొంచెం ఉడికివ్వాలండి. మంచిగా ఉడికాక దాన్ని చల్లారబెట్టాలా, వడగట్టి చల్లారబెట్టి మిక్సీకి వేయాలా. బెల్లం అండి దానికి సరిపడా బెల్లం తీసుకొని కొన్ని నీళ్ళు పోసి బెల్లంని మంచిగా కరగనివ్వాలండి. అది మంచిగా కరిగాక మనం ఈ రెడీ చేసి పెట్టుకున్న పప్పు ముద్దని దాంట్లో వేసి మంచిగా కలపాలండి. ఒక 3-4 మినిట్స్ అట్లా మంచిగా కలిపి కొద్దిగా ఇలాచీ పౌడర్, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను. నాకు నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్టీ ఉంటుంది. ఇలాచీ పొడి కూడా కొంచెం ఎక్కువగానే వేస్తాను. ఆయిల్ మంచిగా కాగాకండి ఈ బాల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ దోశ బ్యాటర్లో ఈ బాల్స్ ముంచేసి పూర్ణాలు వేయాలండి. కొంతమంది అండి దోశ పిండి పట్టడం కొంచెం టైం పడుతుంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, మైదాలో ముంచి వేస్తారు. అవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. ఇలా చేస్తేనే పూర్ణం క్రిస్పీగా పైన కరకరలాడుతూ లోపల పిండి స్టఫ్ భలేగా ఉంటాయి. చూడండి, పూర్ణాలు మంచిగా కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కాలనివ్వాలి. నేను ఎవ్రీ ఇయర్ పూర్ణాలు చేస్తానండి, ఇంకా భక్షాలు కూడా చేస్తాను. ఎందుకంటే మా వారికేమో పూర్ణాలు ఇష్టం అండి, మా అబ్బాయికేమో భక్షాలు ఇష్టం అండి. సో భక్షాల కోసం కొంచెం గోధుమ పిండి అండి, కొంచెం ఆటా పిండి దొరుకుతుంది కదండి, కొద్ది పూరి పిండి, అవి రెండు మిక్స్ చేస్తాను. అవి చిన్న చిన్న బాల్స్ చేసేసి ఈ పూర్ణం బాల్స్ని కూడా దాంట్లో పెట్టేసి ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదండి, దానిపైన ఒత్తేసి మంచిగా 2 వైపులా కాల్చుకోవాలండి. నాకు కూడా భక్షాలే నచ్చుతాయండి పూర్ణాల కంటే. నెయ్యితో కాలుస్తాం కదా, మంచి ఫ్లేవర్, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా చేస్తే. సో మంచిగా ప్యాన్ బాగా కాగాక కొంచెం నెయ్యి వేసి భక్షం మనం రెడీ చేసుకున్న దాన్ని వేయాలండి. 2 వైపులా మంచిగా కొంచెం కలర్ వచ్చేలాగా కాలవాలి. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందండి ఇవి కాలుస్తుంటే, భలేగా ఉంటాయండి అసలు. నూనె కంటే నెయ్యి వేసి కాలడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి భక్షాలు. సో మనం రెడీ పెట్టుకున్న శనగపప్పు బ్యాటర్ అండి 3-4 డేస్ అయినా ఉంటుందండి, ఎందుకంటే పాకంలో కొంచెం ఉడికిచ్చాను కదండి. సో దానివల్ల బాగుంటాయి. మనము పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 డేస్ ఆగి భక్షాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, పూర్ణాలు కావాలన్నా చేసుకోవచ్చు. చూడండి, నా వీడియో నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.